చుట్టింది. ఇక 18వ తారీఖున మొదటి విడత కింద ₹1,00,000 రుణమాఫీ చేసింది. రెండో విడత జూలై 30న జూలై 18న మొదటి విడతను ఇక రాష్ట్ర ప్రజాభవన్లో మొదలుపెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండో విడత తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జూలై 30న రెండో విడత 1,00,000 నుంచి 1,50,000 లోపు రైతాంగానికి రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. వారి ఖాతాలో డబ్బులు జమ చేసింది. ఇక మూడో విడతకు ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తులు మొదలైనవి. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. 14వ తారీఖున అంటే రేపు ఆగస్టు 14న ఇప్పటికే బ్యాంకర్లు అగ్రికల్చర్ అధికారులంతా కూడా మూడో విడత రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హులు ఎవరు వారి యొక్క జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రంలోగా ఇక ఇప్పటికే అర్హుల జాబితాను సిద్ధం చేసిరు. ఆ జాబితాను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి ఎవరు అర్హులు, ఎవరికి ఆ జాబితాలో పేరు వచ్చింది అనేటువంటి చర్చలు గ్రామాల్లో మొదలైనాయి. ఇప్పటికే చాలామంది మొదటి విడత రుణమాఫీ కాని వాళ్ళు, రెండో విడత రుణమాఫీ కాని వాళ్ళు, మరి మూడో విడతలైనా మా రుణమాఫీ అవుతుందా, మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం రుణ విముక్తుల్ని చేస్తుందా అన్నటువంటి ఆతృత ఎదురుచూపు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖచ్చితంగా 15 ఆగస్టు డెడ్ లైన్ పెట్టుకున్నాం. 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా ₹2,00,000 రుణమాఫీ చేసి తీరుతాం అనేటువంటి మాటను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి ఇచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ₹2,00,000 రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులను సమకూర్చుకొని ఇక 15 ఆగస్టు 15వ తారీఖు ఎల్లుండిన ఒక బటన్ నొక్కి రైతన్నల ఖాతాలోకి డబ్బులు జమ చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ చేశారు. ఎవరైతే అర్హులైనటువంటి రైతన్నల జాబితాను సిద్ధం చేయించారు, రేపు ఆ జాబితాను కూడా విడుదల చేయబోతున్నారు. ఆ విడుదలైనటువంటి జాబితాలో ఎవరి పేరైతుంటుందో ఆ రైతన్నకు ₹2,00,000 రుణమాఫీ జరగబోతుంది. వారి ఖాతాలో ఇక డబ్బులు జమ కాబోతున్నాయి. ఎవరికైతే ఆ రుణమాఫీ జరిగిందో వాళ్ళ ఖాతాకు ఇక బ్యాంకర్ నుంచి మెసేజ్ రాబోతుంది. గతంలో మనం ₹1,50,000 రుణమాఫీ జరిగినప్పుడు యొక్క బ్యాంకుల నుంచి వచ్చిన మెసేజ్లు చూసినాం. మీ అకౌంట్లో ₹1,00,000 క్రెడిట్ అయింది, మీ అకౌంట్లో ₹1,50,000 క్రెడిట్ అయిందంటూ బ్యాంకుల నుంచి మెసేజ్ చూసినాం. మళ్ళీ తిరిగి లోన్లు కూడా ఇవ్వాలంటూ ఇప్పటికే బ్యాంకర్లకు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిరు. ఎవరైతే 1,50,000 లోపు రుణ విముక్తులయ్యారో వాళ్ళకు వెంటనే కొత్త రుణాలని జారీ చేయాలి, మళ్ళీ రుణాలని తెచ్చుకోండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు 2,00,000 అంటే మూడవ విడత రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. ఈ 2,00,000 లోపు రైతాంగులు చాలామంది ఉన్నారు. 32 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ జరగబోతుంది. ఇప్పటికే దాదాపు ₹12,000 కోట్ల రుణమాఫీని రైతుల ఖాతాలో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ₹31,000 కోట్ల ఇక రైతుల ఖాతాలో జమ చేస్తామని నిండు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ₹31,000 కోట్ల రుణమాఫీకి శ్రీకారం చుట్టినటువంటి నాటి నుంచి నేటి వరకు ఇచ్చిన మాట మీద నిలబడింది. ఇచ్చిన మాట కోసము అనేక విధి విధానాలను రూపొందిస్తూ అధికారిని అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు రైతులకు ఉన్నటువంటి డౌట్స్ని, రైతులకు ఉన్నటువంటి సందేహాలని, రైతాంగాలు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఎవ్వరూ ఆందోళనకు గురి కావద్దు. అందరికీ రుణమాఫీ అవుతుంది, కొందరికి కాదు, అందరికీ రుణమాఫీ అవుతుంది. అర్హులందరినీ ఖచ్చితంగా 2,00,000 లోపు ఉన్నటువంటి రైతాంగులని విముక్తుల నుంచి మేము అంటే రుణమాఫీ విముక్తి నుంచి బయటికి తీసుకొస్తామంటూ రాష్ట్ర మంత్రివర్గము ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్తూ వచ్చారు. ఇప్పటికే 17,000 ఖాతాలు ఎర్రర్ వచ్చినాయి. అందులో పూర్తి స్థాయిలో ఇక సమీకరణ జరుగుతూ ఉంది. వారి ఖాతాల ఎర్రర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ను అధికారుల నుంచి తెప్పించుకుంటున్నాం. ఇప్పటికీ 15,000 ఖాతాలకు సంబంధించి పూర్తి స్థాయి క్లియరెన్స్ వచ్చింది. ఇంకా 1,000-2,000 ఖాతాలు ఎర్రర్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలో ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. వాళ్ళకి కూడా రుణమాఫీ ఖచ్చితంగా వర్తిస్తుందన్నటువంటి దిశగా తుమ్మల కామెంట్స్ చూసాం. ఇక రేషన్ కార్డు కేవలం మ్యాండేటరీ కాదు, పాస్బుక్ మ్యాండేటరీ కాదు, అధికారులే మీ వద్దకు వస్తారు. మీకేమైనా సమస్య ఉంటే ఆ సమస్యకు సొల్యూషన్ కూడా అధికారులే చెప్తారంటూ ఇప్పటికే
రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ జారీ చేసింది. హెల్ప్ లైన్ నెంబర్ను కూడా పెట్టింది. ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సమస్యలు ఉన్నా ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాలంటూ అధికారులు ఎప్పటికప్పుడు ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, బ్యాంకర్లు కావచ్చు, ప్రజా ప్రతినిధులను కూడా మీరు ప్రశ్నించవచ్చు. మీ సమస్యకు సంబంధించి, మీ రుణమాఫీకి సంబంధించినటువంటి ఇబ్బందులను వాళ్ళతో తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక సొల్యూషన్ మీకు ఇస్తారన్నటువంటి ప్రచారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలో మరి 15 ఆగస్టు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ 24 గంటల సమయంలో రైతుల కళ్ళల్లో ఆనందం చూడబోతున్నాం. రైతుల కళ నెరవేరబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతుంది. రైతుల ఖాతాలో ఇక 2 లక్షల రూపాయల అమౌంట్ జమ కాబోతుంది. సో దీనికి సంబంధించే ఇక పూర్తి స్థాయి జాబితాను అగ్రికల్చర్ ఆఫీసర్లు, బ్యాంకర్లు ఇద్దరు జోడీగా అర్హుల జాబితాను సిద్ధం చేసింది. రేపు ఈవినింగ్ వరకు అర్హుల జాబితా విడుదల కాబోతుంది. ఎల్లుండి 15 ఆగస్టు 15 లోపు రైతుల ఖాతాలో ఇక 2 లక్షల రూపాయలు జమ కాబోతుంది. ఒకసారి తెలంగాణ రైతన్నలతో కూడా మాట్లాడదాం. ఈ యొక్క 2 లక్షల రూపాయలు రుణమాఫీకి సంబంధించి 15 ఆగస్టులో మాఫీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18 జూలై 18న ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు ఫెయిల్ అయిందనే విషయాన్ని తెలంగాణ రైతాంగం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా స్క్రోల్ అవుతున్నటువంటి మా యొక్క వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. రైతన్న మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మీ మదిలో ఉన్నటువంటి అనుమానాలు, సమస్యలకు ఒక సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేద్దాం. మీకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా, ఒక వారధిగా మీ సమస్యను మా సమస్యగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీ సమస్య ఏంటో